గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్దీ సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకో కంటే గొడ్డలి పార్టీ అనే అంశాన్ని ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు కూడా కొన్ని తెలియవని, నేటి తరానికి కూడా వీళ్ల హత్య రాజకీయాలు తెలుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేక కుమార్తె సునీత్కుందన్నారు. ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేక హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని, ఇప్పుడు అవన్నీ బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని తెలిపారు. సైకో కంటే గొడ్డలి పార్టీ అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, కానీ బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదా అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని, అలాగే గొడ్డలి పార్టీతో వీళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యానికి వీళ్ళు ఎలా సరిపోతారంటూ వైసీపీ, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉచిత దర్శనంతో పాటు ₹100 ప్రత్యేక దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆలయ అధికారులు క్యూలైన్లలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తూ ఉండడం, దానికి తోడు ఈరోజు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో కొండపైన క్యూలైన్లలో రద్దీ ఏర్పడింది. విశేషంగా తరలివచ్చిన భక్తుల కారణంగా ఉచిత దర్శనంతో పాటు ₹100 ప్రత్యేక దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అయితే వీఐపీ క్యూలైన్లతో పాటు ₹300 మరియు ₹500 ప్రత్యేక ప్రవేశ దర్శన లైన్లు మాత్రం సాధారణం కంటే కాస్త మందకొడిగా తక్కువ రద్దీతో సాగాయి. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉండటంతో ఆలయ అధికారులు క్యూలైన్లలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, అవసరమైన సదుపాయాలను ఏర్పాట్లు చేస్తూ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రభుత్వానికి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాలలో వాటన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన టిడ్కో ఇళ్లను ప్రస్తుతం విడతల వారీగా లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తానని వెల్లడించారు. విజయవాడ భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వానికి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాలలో వాటన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఇతర పథకాలకు కూడా చెప్పిన సమయానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన టిడ్కో ఇళ్లను ప్రస్తుతం విడతల వారీగా లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని, ₹1,000 కోట్ల పనులు పూర్తి చేయించి మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమంతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రతి శని, ఆదివారాల్లో సంచార వైద్య వాహనాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నామని వివరించారు. అలాగే విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచగలిగామని చెప్పారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారని వెల్లడించారు.
ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిశితంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరితో పాటు నేను కలిసి తెలుసుకుంటే ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్నీ సర్దుకొని ప్రజలకి ఎన్ని విధాలుగా అయితే పెన్షన్స్ అప్లై చేయడం కానీ, ఇప్పుడు టిట్కో ఇల్లులు కూడా మన 600 ఇల్లులు అలాట్మెంట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అవన్నీ కూడా మీట్ అవుతూ ఉన్నాం. ప్రజలకి ఇంకేదన్నా సమస్యలు అంటే విద్య, వైద్యం అయితే మాత్రం మా సుజనా ట్రస్ట్ నుంచి కూడా స్పెషల్గా ప్రతి శనివారాలు పెట్టి వీలైనంత వరకు ప్రజల్ని సిక్ అవ్వకుండా, అంటే సిక్ కేర్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ అన్నమాట, సిక్ కాకుండా ఎన్ని విధాలుగా చేస్తే అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి దేశ రాజకీయ చరిత్రలో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం, డ్వాక్రా వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశారన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవటం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడులో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి సంఘీభావంగా తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో సింగనగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవడం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ నిర్ణయం ద్వారా డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళల భాగస్వామ్యం పెరిగి రాజకీయాల్లో వారి పాత్ర మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వేదికగా జూన్ 4న భారీ ఎగ్జిబిషన్ మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణ తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించాలనే ఉద్దేశంతో రమేష్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వేదికగా జూన్ 4న భారీ ఎగ్జిబిషన్ మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డ్రీమ్ ఆర్ట్స్ గ్యాలరీ, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ విభాగం, భాషా సాంస్కృతిక శాఖ, రూట్స్ హెల్త్ ఫౌండేషన్, సర్వోదయ మండలి మరియు సర్వోదయ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫ్లయర్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ సునీత్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒకరోజు వేడుకగా కాకుండా భావితరాల కోసం భూమిని రక్షించే బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇది మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ సెలబ్రేటింగ్ ది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, it's our responsibility to protect our nation as well as preserving the planet for future generations. So with this aim, today we are going to organize the World Environment Day celebrations on 4th June 2026 at our premises, Siddhartha College of Pharmaceutical Sciences, Vijayawada, with the aim of this DreamWorks Art Gallery Vijayawada, Mariyu Dream Young and Children Association Vijayawada, and Marini cultural organizations. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ విభాగం వారు కూడా ముందుకొచ్చి ఈ ఈవెంట్ని కండక్ట్ చేయటం మాకెంతో ఆనందంగా ఉంది.
అనంతరం జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణ మాట్లాడుతూ పర్యావరణంలో వస్తున్న మార్పులు ఎల్ నినో ప్రభావం వల్ల ఋతువులు అస్తవ్యస్తమై సమాజం ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించాలనే ఉద్దేశంతో రమేష్, నరేంద్ర వంటి సామాజిక కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందించారు. మన ప్రస్తుతం ఏ రకమైన అస్తవ్యస్తమైన వాతావరణం ఉందనేది మనందరం గుర్తిస్తున్నాం. ఈ రోజున మనం ఎల్నినో బారిన పడి ఉన్నాం. మనం మామూలుగా నెలకి 3 వానలని ఇట్లా ఏంటంటే ఒక విధానంలో ఉండేది కొన్ని శతాబ్దాల క్రితం. ఈ ఇండస్ట్రియలైజేషన్ మూలంగా కానీ అలాగే ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే ఆ ఇంగితం కొరవట్టం మూలంగా కానీ చాలా వాతావరణంలోని సమతుల్యత దెబ్బతిని ఎప్పుడైతే మనకు వానలు పడాలో అప్పుడు పడట్లేదు, ఎప్పుడైతే చలికాలం ఉండాలో అలా ఉండట్లేదు. వాతావరణము, ఋతువులు అన్నీ మారిపోయినాయి. ఈ మారిపోవటం అనే ఆ దుష్ఫలితాలు ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. తర్వాత మన జనరేషన్స్ కూడా ఇటువంటి దుష్ఫలితాల బారిన పడకూడదనే ఉద్దేశంతో. అనంతరం డ్రీమ్ ఆర్ట్స్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తమ సంస్థ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యంపై సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జూన్ 4న సుమారు 200 మంది ప్రముఖ చిత్రకారులు వేసిన చిత్రాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ విద్యార్థుల వరకు డ్రాయింగ్ పోటీలు, పర్యావరణంపై సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేయబడుతున్నాము. గత 5 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశాము. రేపు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిద్ధార్థ బి ఫార్మసీ కాలేజీలో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, మన ఇండియా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారి సహకారంతో, అలానే కల్చరల్ డిపార్ట్మెంట్, భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో, అలానే మిగతా సంస్థలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మరి రూట్ హెల్త్ ఫౌండేషను, తర్వాత సర్వోదయ మండలి, సర్వోదయ ట్రస్టు, జీఆర్కే పోలవరం సాంస్కృతిక సమితి వారి సహకారంతో ఇలా విజయవాడలో కొన్ని ప్రముఖ సంస్థలతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం మనం ఎంతో అనుభవిస్తున్నాం. పర్యావరణంలో కాలుష్యం ఎక్కువ పెరిగిపోవడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో చాలామంది కూడా చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ని మనం కొంత వాళ్ళలో మార్పు తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రతి ఏటా ఇచ్చే విశిష్ట సేవ అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది జూలై 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు విజయ భాస్కర్ వెల్లడించారు. గత 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా ఈసారి మొత్తం 11 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వీటిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 8 వాయిదా విభాగాల్లో 1 హెల్త్ సర్వీస్ అవార్డు మరియు 1 ఆయుర్వేద ఫిజిషియన్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన వైద్యులు తమ నామినేషన్లను వచ్చే నెల 10వ తేదీలోపు పంపించాలని ఆయన కోరారు. ఫౌండేషన్ విడుదల చేసిన నామినేషన్ ఫారం ద్వారా లేదా వారిని నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చిన నామినేషన్లను ప్రత్యేక కమిటీ పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, జూలై 5న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే వేడుకల్లో ఈ పురస్కారాలను అందజేస్తామని ఆయన వివరించారు. అవార్డ్స్ కార్యక్రమం జూలై 5వ తేదీ జరుగుతూ ఉంది. దానిలో మొత్తం 11 కేటగిరీలో ఈసారి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 8 బ్రాంచెస్లో అవార్డ్స్, అలాగే 1 హెల్త్ సర్వీస్ అవార్డు, 1 ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది జూలై 5వ తేదీ సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఎవరైతే అవార్డ్స్ నామినేట్ చేసుకోవచ్చు, ఎవరైనా నామినేషన్ ఫామ్ రిలీజ్ చేసాము, ఎవరైనా సరే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ నామినేషన్స్ పంపిస్తే కనుక తర్వాత మేము ఈ కమిటీ డిసైడ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి జూలైలో జరగబోయే అవార్డ్స్ కార్యక్రమంలో అందరినీ పాల్గొనవలసిందిగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తర్వాత కోరుచున్నాము. డాక్టర్స్ కూడా
మేము ఈ నామినేషన్స్ వచ్చే నెల 10వ తారీఖు లోపు పంపించవలసిందిగా. దళిత క్రిస్టియన్ల హక్కులను హరించే సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. 20% పైగా ఉన్న దళితులకు అందులో 70% మంది దళిత సోదరులకు కేవలం చర్చిలకు వెళుతున్నారనో, యేసుక్రీస్తు పటం ఇంట్లో ఉందనో, క్రిస్టియన్ను పెళ్లి చేసుకున్నాడనో, క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారనో మతం మారని ఆలోచన ఈ రోజు మాట్లాడుతుండటం రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం తీర్పు ఇచ్చిందని, దాన్ని పునఃపరిశీలించాలనేది డిమాండ్ అని, అది తప్పు కాదన్నారు. టీడీపీ దళిత హక్కులను అణగారిన దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని 30 ఏళ్ల క్రితమే కేటగిరైజేషన్ చేసింది టీడీపీ అని అన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పేరుపో వెంకటేశ్వర ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్లో జరిగింది. సదస్సులో ప్రతిపాడ ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తాను ఒక శాసనసభ్యుడిగానే కాక దళితుడిగా ఈ సదస్సుకు వచ్చానని చెప్పారు. మతం మారినా కుల వివక్షత, అణిచివేత మారడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం తీర్పిచ్చిందని, దాన్ని పునఃపరిశీలించాలనేది డిమాండ్ అని, అది తప్పు కాదన్నారు. డిమాండ్ను అందరం సమర్థించాలి, మాట్లాడాలన్నారు. క్రిస్టియానిటీని అనుసరించడం అంటే రాజ్యాంగ హక్కులు పోతాయంటే రాజ్యాంగాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. దళిత క్రైస్తవులు అనేవారికి ఒక ప్రాసెస్ ఉంటుందని, కొందరు తాము మతం మారమని అధికారికంగా ప్రకటిస్తారన్నారు. అటువంటి వారు బీసీసీలో ఉంటారని, మిగిలిన దళితులందరూ ఎస్సీలుగానే ఉంటారన్నారు. ఒక పాస్టర్ మత బోధకుడు చట్ట ప్రకారం మతం మారితే బీసీసీలో ఉంటారని, అలా కాకుండా మిగిలిన వారు చర్చికి వెళ్ళామనో, బైబిల్లో ఉన్న వాక్యాలు చదివామనో మతం మారదన్నారు. ఎవరో ఎక్కడో మాట్లాడితే అది పార్టీకి, కూటమికి వర్తించదన్నారు. పార్టీ పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడటం లేదన్నారు. ఇక్కడ మతము మారిన కుల వివక్ష, అణిచివేత మారడం లేదు. ఇది మనం చెప్పడం కాదు, ఆర్టికల్స్ చెప్తున్నాయి. మతం మారినంత మాత్రాన వివక్ష మారదు అన్నటువంటిది మనకు ఆర్టికల్ క్లియర్గా, ఆర్టికల్ వివక్ష 15 చెప్తుంది. ఆర్టికల్ 15లో ఈ విషయమే చెప్తుంది. ఈ పాంప్లెట్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్ట కవచంలో ఉన్నటువంటి హక్కుల గురించి మాత్రమే ఈ పోరాట సమితి మాట్లాడుతుందన్నది తెలియజేస్తున్నా. మతపరమైనటువంటి వివక్ష ఉండకూడదని రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 16లో స్పష్టంగా దే షల్ నాట్ బి ఏ డిస్క్రిమినేషన్ బేసింగ్ ఆన్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని స్పష్టంగా చెప్తున్న సందర్భంలో రిలీజియన్ బేస్డ్గా మీకు ఎస్సీ హోదా ఇస్తానని రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రపతి ఆర్డర్ రావడం, అందులో క్లాజ్ 3 ఉండడం అనేది తప్పు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా ఒకరి తర్వాత ఒకరి మీద దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మంటగలుపుతూ ఉంది. రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఒక పక్క భారతదేశంలో సర్వమత సమ్మేళనం చెప్తున్నప్పటికి కూడా మతాలని అణిచివేసేయడానికి కోసంగా ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మనసుకు గాయమైందని, అందుకే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశామని సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ వాళ్లు బెదిరిస్తే ఎవరూ భయపడే పరిస్థితిలో లేమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది, అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్లే అని, రాష్ట్రం విడిపోయినా అక్కడ పెట్టుబడులు వెనక్కి తీసుకురాలేదని చెప్పారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండకూడదా, అదేమైనా వేరే దేశంలో ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ముసుగులో ఆంధ్ర వారిపై చేస్తున్న దాడులు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, అందుకనే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాసా బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇంతియాజు, సెక్రటరీ జనరల్గా వేల్పూరి శ్రీనివాస్, కార్యదర్శిగా మట్టా ఝాన్సీగా ఉన్నారని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని,
తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఆంధ్ర నాయకులు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఇల్లు కట్టుకున్నారని మీరు ఏడుతారు. వాళ్ళ ఆంధ్ర నాయకులు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఎన్నో సంస్థలు పెట్టి, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి, ఎన్నో మీడియా రంగాలు సృష్టించి ఈరోజు ఎంతోమందికి మరి సదుపాయాలు ఇచ్చినట్టు తెలంగాణ వాదులకు ఇచ్చారు, ఆంధ్ర వాదులకు ఇస్తున్నారు. వాళ్ళ మీద మీకు ఏడుపులు ఎందుకురా? మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు, అందరూ మౌనంగా ఉన్నప్పుడు మీరు నలుగురు కలిసి ఈ రాష్ట్రంలో తెలంగాణ 5 కోట్ల మందిలో మొత్తం నలుగురు మాత్రమే మీరు వచ్చి అలజడి చేస్తున్నారు. ఇది మీకు చాలా తగదు. మీరు వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శ చేసినా కూడా మనం ఎవరం కూడా చాలా ఓపిక స్థానంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ కొంతమంది వారి యొక్క కుతంత్రులతో ప్రొఫెసర్ నాగేశ్వర వెనక పృథ్వీరాజ్ గారు, అలాగే వాసన యాదగిరి కొంతమంది ప్రెస్ క్లబ్లో మీట్లు పెట్టి ఇష్టం వచ్చినా మాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరినీ ముందుకు తోలి ఇష్టాసారంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అది మేము చూసి ఇంకా వీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే చాలా మనసుకు గాయమైంది. రాష్ట్రం మొత్తంలో కూడా, దేశం మొత్తంలో కూడా ఆంధ్రులంటే ఒక మర్యాద కలిగిన వ్యక్తులుగా, ఒక మంచి వ్యక్తులుగా, ఒక నైసర్గికంగా కూడా ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని మీరు పోగొట్టుకునేలా ఉన్నారు. మీ వల్ల మీ వెనక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మిమ్మల్ని ఆడిస్తున్న నాయకులు ఎవరన్నా ఉంటే వారి ఇంటికి వెళ్ళి మీరు విందు భోజనాలు చేసుకోండి, పండుగలు పబ్బాలు చేసుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ని మాత్రం మీరు విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ మరి సినిమా తీయాలంటే ఎవరైనా బాలకృష్ణ, చిరంజీవో ఇంకొకళ్ళ సినిమాలు తీయాలంటే మీరంతా DNA టెస్ట్ చేసుకోవాలి, డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అన్నారు. అంటే ఇది ఏమన్నా తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫస్ట్ మీరు కల్తీగా ఉన్నారు కాబట్టి మీరు DNA టెస్ట్ చేసుకోండి. అసలు మీ తల్లిదండ్రులు ఎవరో? మీరు తెలంగాణ వాళ్ళ, లేదా నేపాల్ వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళ, చైనా వాళ్ళ అని తెలియాలి. ఈ మధ్యన అర్బన్ నక్సలైట్లు వచ్చారు. వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను జాలి తెలుస్తున్నా అన్నారు. మీరు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక నక్సలైట్ మీదో, ఒక సంఘ విద్రోహ శక్తి మీదో, ఒక దేశ ద్రోహం మీదో మీకు జాలి పడతాం ఏంటి? మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు? బాలల హక్కులకు భంగం కలగని విధంగా, వారి అభివృద్ధికి కృషి చేసే విధంగా స్నేహపూర్వక బాలల నగరాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా DW అండ్ CWED షేక్ రుక్సానా తెలిపారు. అందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి వారి భాగస్వామ్యంతో నగరాన్ని బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. బాలల స్నేహపూర్వక నగరంలో భాగంగా CSO NGO భాగస్వామ్యంతో గాంధీనగర్లోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా DW అండ్ CWED షేక్ రుక్సానా ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించామని చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ NGO సంఘాలు కూడా కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని అన్నారు. మనకు ప్రధానంగా డ్రాప్ అవుట్స్, బాల్య వివాహాలు, దత్తత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, బాలల అక్రమ రవాణా అధికంగా ఉందన్నారు. దత్తత అనేది చట్టబద్ధంగా తీసుకోవాలని, బాలల అక్రమ రవాణా జరిగిన వారిని దత్తత తీసుకోవటం చట్ట ప్రకారం నేరమన్నారు. మీ ఉద్దేశం పిల్లలను పెంచుకోవటమైనా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారన్నారు. అన్ని శాఖల వైపు సమయం చేసుకుంటే, అలాగే NGOs కూడా దాన్ని సమర్థవంతంగా కన్వర్జెన్స్ చేసుకుంటూ పిల్లల సంరక్షణకి అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటాం. అలాగే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా ప్రధాన సమస్య ఏంటంటే డ్రాప్ అవుట్, ఆ తర్వాత ఏమో బాల్య వివాహాలు, తర్వాత ఏమో దత్తత. మరీ ముఖ్యంగా ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంది. సో మన దగ్గర సాలో కూడా 11 మంది ట్రాఫికింగ్ ద్వారా వచ్చిన పిల్లలు ఉన్నారు. సో అలా దత్తత అనేది చట్టబద్ధంగానే తీసుకోవాలి. ట్రాఫికింగ్ ద్వారా కొనుక్కున్న పిల్లల్ని అలా దత్తత తీసుకుంటే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. మీ ఇంటెన్షన్ పిల్లల్ని పెంచుకోవటం అయినా అది క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి.
అనంతరం నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ అనంతయ్య మాట్లాడుతూ బాలల సంరక్షణ కోసం గత 40 సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. బాలలకు కావాల్సిన విద్య, కౌన్సిలింగ్, వసతి సదుపాయాల గురించి చర్చించడానికి ఇక్కడ సమావేశమయ్యామన్నారు. అందరి సూచనలు, సలహాలతో బాలల శ్రేయస్సు కోసం పనిచేయడం జరుగుతోందన్నారు. బాలలకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ సెక్షన్, బాలలకు కావాల్సినటువంటి వసతి అభిప్రాయాలు, దీని గురించి చర్చించుకోవడానికి మేమందరం ఇక్కడ సమావేశిస్తున్నాము. సో ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాలల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి వారు కాబట్టి వారు ఎన్నో సంవత్సరాల నుంచి వివిధ ఎన్జిఓస్ ద్వారా సేవలు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఈ యొక్క విజయవాడ సిటీలో అందరికీ ఆమోదకరమైన విధంగా బాలల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పడారు. విజయవాడ బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో సమాజం రావాలని, కార్మిక వర్గం రాజ్యం రావాలని ఐక్యతా పోరాటం నినాదంతో ఏర్పడిందన్నారు. 8 లక్షల సభ్యత్వంతో ప్రారంభమై నేడు 70 లక్షలకు చేరుకుందన్నారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలిపారు. కేవలం 8 లక్షల సభ్యత్వంతో 1970లో మేము 30వ తారీఖున ఏర్పడినటువంటి సిఐటి ఈరోజు ఇంత వడ్డింత 70 లక్షల సభ్యత్వానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేయడంలో సిఐటి ఒక కీలక పాత్ర పోషించింది. కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ఈరోజు కూడా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాల రథసారథిగా ఈరోజు సిఐటి ఉంది. ఈ దేశంలో కార్మికులు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు, సమ్మె చేయడానికి వీల్లేదు, అలాగే బేరసారాలు ఆడటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వాటిని రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. లేబర్ కోడ్స్ అమలైతే ఆధునిక బానిసలుగా కార్మిక వర్గం మారుతుంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా సిఐటి పెద్ద ఎత్తున పోరాడుతాం. కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొస్తూ కార్మికులకి హక్కులు లేకుండా చేస్తున్న నేపథ్యంలో మొట్టమొదటి 56వ ఆవిర్భావ దినోత్సవం అనేది సిఐటిగా జరుపుకుంటున్నాం. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా భారతదేశంలో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయటం వల్ల ఎటువంటి హక్కులు లేకుండా ఇవాళ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కార్మికులంతా కూడా భవిష్యత్తులో ఐక్య పోరాటాలతో ఈ ప్రభుత్వ విధానాలను తిప్పుకొడతామని చెప్పేది. కోటి హనుమాన్ చాలీసా ప్రచారంలో భాగంగా మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో పట్టమట పంటకలవ రోడ్డులోని శరత్ చంద్ర కార్యాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేషమైన పౌర్ణమి ఘడియల్లో గురుగ్రహం కర్కటక రాశిలోకి ప్రవేశించే తరుణంలో శరత్ చంద్ర కార్యాలయంలో ఈ పూజ జరగడం వల్ల విశేష ఫలితాలు అందుతాయని మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నిర్వాహకుడు డాక్టర్ రవి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఉచిత మెడికల్ క్యాంప్, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పటమట పంటకాలువ రోడ్డులోని శరత్చంద్ర కార్యాలయంలో మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నున్న ప్రాంతానికి చెందిన బ్రహ్మరాంబ సమేత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృంద సభ్యులు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నిర్వాహకుడు డాక్టర్ రవి మాట్లాడుతూ కోటి హనుమాన్ చాలీసా ప్రచారంలో భాగంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఇంట్లో ఈ పారాయణం జరగాలనే లక్ష్యంతో హైదరాబాద్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. విశేషమైన పౌర్ణమి ఘడియల్లో గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించే తరుణంలో శరత్చంద్ర కార్యాలయంలో ఈ పూజ జరగటం వల్ల విశేష ఫలితాలు అందుతాయని తెలిపారు. భక్తుల నుంచి వస్తున్న విశేష స్పందనను పురస్కరించుకొని ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి తమ బృందం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఉచిత మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జూన్ 2వ తారీఖున గురుగ్రహం కర్కాటకంలోకి ప్రవేశించే టైంలో ఈ పౌర్ణమి రోజు జరిపించడం అనేది జాతరీత్యా కూడా చాలా విశేషమైన ఫలితాలన్నీ కూడా శరత్ గారికి అందబోతున్నాయి. ఆ సందర్భంగా ఇవాళ జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో అత్యంత బలంగా ఆయా స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో వారికి అంది వారి యొక్క ఆఫీసు, వాళ్ళ యొక్క ఉన్నతమైన
విధి విధానాలను కూడా మంచి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఈ కోటి హనుమాన్ చాలీసా భాగంగా కూడా ప్రముఖులు చాలామంది అందరూ కూడా ఈ స్వాగతం పలికి హనుమాన్ జయంతికి సంబంధించింది కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణ జరగాలని చెప్పి కూడా అందరూ విశేషంగా ఆహ్వానం ఇస్తున్నారు. అనంతరం శరత్ చంద్ర మాట్లాడుతూ తమ కార్యాలయంలో ఈ పారాయణం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే వర్క్ వీసాస్ ప్లాన్ చేస్తామండి. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎవరన్నా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళ కోసం మేము చేయగలిగే సర్వీసెస్ ఇవ్వడం. ఇవాళ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల నాకు అదృష్టం కలిగిందని నేను అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ మాకు రవిగా కల్పించారు ఇది. సో ఆల్ ఆఫ్ సడన్ చెప్తే నేను ఇంక వెంటనే కాదనకుండా. అనంతరం ప్రకాష్ శర్మ మాట్లాడుతూ డాక్టర్ రవి నేతృత్వంలో సమాజ శ్రేయస్సు కోసం ఇంటింటికి హనుమాన్ చాలీసాను చేరవేసే ఈ అదృష్టం తమకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ పారాయణ ప్రభావంతో శరత్చంద్ర ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. మరి ప్రతి ఇంటా కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు చాలా విశేషకరమైనటువంటి రోజు, పౌర్ణమి రోజున మరి డాక్టర్ శరత్చంద్ర గారు ఆధ్వర్యంలో వారి ఆఫీసులో ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా ఈ రోజున ఇక్కడ ప్రదర్శన జరుగుతోంది. మరి హనుమంతుల వారు వారికి అన్ని వేళలా కూడా అండగా ఉండి వారికి ఆశీర్వచనం ఇచ్చి వారిని జయప్రదం చేసి ఇంకా ముందుకి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటట్టుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.